నేల ఈనిందా, ఆకాశానికి సిల్లు పడిందా, ఆదిలాబాద్ బిడ్డల పౌరుషం ఎక్కడ గెలిపియాలా, ప్రగతి భవన్ గేట్ల గడియల గెలిపియాలా. ఆదిలాబాద్ అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు ఎవరొచ్చిండ్రు, ఎవరొచ్చిండ్రు పెద్దమ్మ, ఎవరొచ్చిండ్రు? తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వచ్చిండు. ఎవరొచ్చిండ్రు? పులి 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 బిడ్డ వచ్చింది ఆదిలాబాద్ గడ్డ మీదకి. జోగు రామన్న, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉన్నదన్నావు కదా, చూడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉన్నదో. జోగు రామన్ ఏమంటుండట, అరే కాంగ్రెస్ పార్టీ గిట్టెట్లా లేచిందిరా అంటే, రైతుల రక్తంలో నుంచి, ఉడుకు రక్తంలోంచి కాంగ్రెస్ పార్టీ లేచింది. కార్మికుల కర్షకుల కష్టం నుంచి కాంగ్రెస్ పార్టీ లేచింది. నిరుద్యోగుల నిరాశ నుంచి కాంగ్రెస్ పార్టీ లేచింది. ఒకసారి గట్టిగా అందరూ తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి అని గట్టిగా చప్పట్లు కొట్టాలా, ఒకసారి చప్పట్లు కొట్టాలా. ఈ పులిపిట్ట రేవంత్ రెడ్డి అన్న ఎప్పుడైనా అధికార పార్టీలో ఉండేనా? జీవితం అంతా ప్రతిపక్షంలో ప్రజల కోసం కష్టపడి మీకోసమే కొట్లాడిండు, మీకోసమే జైలుకు పోయిండు, అనేక కేసులు పెట్టించుకున్నాడు. అటువంటి పులిపిట్ట ఆదిలాబాద్ గడ్డ మీదకి వచ్చింది. జోగు రామన్న, నీ రౌడీలు, నీ చెంచాలు, నీ గుండాలు పరార్. పెద్దమ్మా, జోగు రామన్నని ఇప్పటి వరకు 17 గ్రామాలలో అడ్డుకున్నారు, పార్టీకేలు అడ్డుకున్నారు, బోరస్ గ్రామంలో అడ్డుకున్నారు, తంతోలిలో అడ్డుకున్నారు. బోరస్ గ్రామం వాళ్ళు ఉన్నారా? ఇడా తంతోలి గ్రామం వాళ్ళు ఉన్నారా? ఉన్నారా? బోరస్ గ్రామం, తంతోలి, పార్టీకే, గూడ సిరిసన్న, కొరాట గ్రామంలో ఉన్నారా? ఎట్లా అడ్డుకున్నారు జోగు రామన్నని? ఆదిలాబాద్ బిడ్డలారా, నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములు అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పులిబిడ్డ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి, అట్లనే సీనియర్ కాంగ్రెస్ నాయకులు దిగంబరరావు పాటిల్ గారికి, భరత్ వాకమారి గారికి, గణేష్ రెడ్డి గారికి, సుజాత అలీ గారికి, కిజర్ పాషా గారికి, ఎన్ఎస్యుఐ మిగతా యూత్ కాంగ్రెస్ నుంచి చరణ్ గౌడ్ గారికి, శాంతన్ రావు గారికి, ముడుపు డిసిసిబి మాజీ అధ్యక్షులు దామోదర్ రెడ్డి గారికి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సయీద్ ఖాన్ గారికి, గిన్నె సంతోష్ రావు గారికి, బాలూరు గోవర్ధన్ రెడ్డి గారికి, బ్లాక్ కమిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజయ్ గుండావార్ గారికి, మాజీ జడ్పీటీసీ రామ్దాస్ నాగ్లే గారికి, వామన్ వాంగ్రే గారికి, బాపురావు ఉల్కే గారికి, సంతోష్ రెడ్డి గారికి, కిషన్ రావు గారికి, పూసం ప్రభాకర్ గారికి, అందరికీ పేరు పేరున గట్టిగా చప్పట్లు కొట్టండి. నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు, మా చిన్నమ్మలు, మా పెద్దమ్మలు, మా కాకలు అందరికీ పేరు పేరున చేతులు జోడించి నమస్కారం పెడుతున్నా. ఎంత రాశి రంపాన పెడుతున్నారు పెద్దమ్మ, మీకు తెలుసు కదా. చిన్నమ్మ ఊర్లలోకి పోతే అమ్మమ్మని, నానమ్మని చిన్న పిల్లగాళ్ళు అడుగుతున్నారట. అమ్మమ్మ, నానమ్మ, రాక్షసుడు అంటే ఎట్లుంటాడే అమ్మమ్మ నానమ్మ అంటే ఎట్లుంటారో చెప్తుండట. ఎట్లుంటారో బిడ్డ, రాక్షసుడు అంటే జోగు రామన్న తీర ఉంటాడు బిడ్డ. ఇల్లు కట్టియాడు, ఇళ్ళ జాగాలు ఇయ్యాడు, పింఛన్లు ఇయ్యాడు, రేషన్ కార్డులు ఇయ్యాడు, లోన్లు ఇయ్యాడు, రాచి రంపాన పెడతాడు బిడ్డ. అడిగితే పోలీసు కేసులు పెట్టిస్తాడు బిడ్డ అంటున్నారట. అవునా కాదా? అవునా కాదా?
అవునా కాదా? పెద్దవా ఊర్లలో ఏమంటుందంటే ఏ ఏ చేన్లకు పోయినా కైకిలు పోయినా కూలి పని పోయినా ఓళ్ళకేట ఓటెత్తాలంటే ఏమంటున్నట ఈసారి చేతికెత్తాం. ఏమంటుండే ఈసారి చేతికెత్తాం. పెద్దవాళ్ళు చిన్నమ్మలట ఊర్లల్లో మొక్కుతున్నారట. జోగు రామన్న ఓడిపోతే పోషమ్మ తల్లికి బోనమేద్దామని మొక్కుతున్నారట. అవునా? పెద్దవ పోషమ్మ తల్లికి బోనాలు వేసుడేనా? ఎంతమంది మొక్కిళ్ళు పోషమ్మ తల్లికి బోనం ఎత్తాం జోగు రామన్న ఓడిపోతాడు? ఎంతమంది మొక్కిళ్ళు? పెద్దమ్మ మొక్కిళ్ళా? మరి బోనం వేయాలి. అందరికంటే పెద్ద తల్లేడు పోషమ్మ తల్లి. అవ్వకు మొక్కినాం కదా, ఏ తనకు సిద్ధమేనా? మన రేవంత్ రెడ్డి అని కూడా వెళ్తాం, అన్నకు కూడా బోనం ఎత్తుకుంటాడు. సరేనా అన్న? మా ఏ కార్యక్రమం అయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మా జిల్లా నుంచి, వెనుకబడి జిల్లా నుంచే ప్రారంభించాలని నేను కోరుతున్నా. మాది వెనుకబడి జిల్లా అన్న, ఆదివాసులు ఉన్నారన్న, దళిత బిడ్డలు